మా జీవితాలలో ఎన్నో తీయటి జ్ఞాపకాలకు భయంకరమైన నిజాలకు సాక్ష్యంగా నిలిచింది. ఈ మొండిగోడ మీద బహుశా మాదే చివరి బ్యాచ్. నేను ఈరోజు గ్రూప్ 1కి సెలెక్ట్ అవ్వడానికి కారణం కూడా ఈ గోడే. హాయ్. ఏంటి సార్ చాలా హ్యాపీగా అనిపిస్తున్నారు? సార్ ఆల్వేస్ హ్యాపీగానే ఉంటారు. లేదు, కొంచెం హుషారుగానే ఉన్నావు. నాన్న బైక్ కొంటా అన్నారు, అందుకే మీకు ఎలా కనిపించుంటాను. ఏదేమైనా నువ్వు చాలా అదృష్టవంతుడా. నీకేం కావాలో నీకనే మీ నాన్నకే బాగా తెలుసు. చూడు, అడగకుండానే బైక్ కొంటా అన్నారు. 2 నెలలు ఇంట్లో గొడవ పడితే ఇప్పటికి ఒప్పుకున్నారు కొనివ్వడానికి. పాటే పుర్రా, ఫుల్ పార్టీ మామ. అవును, గణేష ఈరోజు శ్రావణ శుక్రవారం కదా, వాళ్ళెవరు ఇంటి ముందు ముగ్గేస్తూ ఉంటది. సార్ అక్కడ డ్యూటీలో ఉంటాడా? ఏరా డ్యూటీ అయిపోయిందా? వచ్చేసాడ్రా మనోడు. కమాన్. వచ్చి మేము వచ్చి చాలాసేపు అయింది, కానీ ఎక్కడి వరకు వచ్చింది నీ లవ్ మ్యాటర్? ఓకేరా, ప్రజెంట్ అంతా ఓకేరా, అలా నడుస్తా ఉంది. ఏరా ఎన్ని అవుతున్నావు? వీళ్ళ లవ్ గురించి నన్ను అడిగితే నేను బాగా చెప్తాను రా. వీళ్ళెవరు మధుకి 20 అడుగుల దూరంలో బాడీగా డ్యూటీ చేస్తారు. ఆమెకు ఫ్రీ ప్రొటెక్షన్ కల్పిస్తారు. ఏరా, నేను అలా అన్నందుకు ఫీల్ అవుతున్నావు కదా. 2 సంవత్సరాలుగా అమ్మాయి వెంట పడుతున్నావు. ఎప్పుడైనా నీ లవ్ అని చెప్పడానికి ప్రయత్నించావా? ప్రయత్నించలేదు కదా. మనవాడు ఎలా ఉంటే ఆమె మరో డిఫరెంట్ క్యారెక్టర్. అవునరా, నాకు తెలిసినంత వరకు గణేష్ గారి మొహం కూడా చూసి ఉండదురా. ఇంట్లో దించిన తల కాలేజీలో ఎత్తుద్ది, కాలేజీలో దించిన తల ఇంట్లో ఎత్తుద్ది. మీరు నమ్మరు, ఆమెది సేమ్ టు సేమ్ సుస్వాతు సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ రా. గణేష్, ఎంతకాలం ఇలా చెప్పేయచ్చు కదా ఆమెకు నీ లవ్ మ్యాటర్. ఐ లవ్ యూ అని చెప్పడం పెద్ద కష్టమేం కాదురా. ఒప్పుకోకపోతే చాలా బాధగా ఉంటుంది. ఒకవేళ ఒప్పుకుంటే అందరిలా తిరగడం కామన్గా రొటీన్గా ఉంటుంది. అదే 1 సైడ్ లవ్ అనుకో, థ్రిల్గా చాలా హ్యాపీగా ఉంటుంది. జీవితాంతం గుర్తుంచుకునే గొప్ప జ్ఞాపకాలు ఉంచుతుంది. ఇలా ఎన్ని రోజులు ఎప్పుడైనా చెప్పాల్సిందే కదా. నేను చెప్పడానికే ట్రై చేస్తున్నాను రా, కాకపోతే దేనికైనా టైం రావాలిగా. నువ్వు చెప్పావు నీ లవ్తో? నేను చెప్పాల్సిన అవసరం లేదు. నేను చూస్తే ఆటోమేటిక్గా తను నన్ను చూస్తుంది, నేను స్మైల్ ఇస్తే నన్ను చూసి స్మైల్ ఇస్తుంది. నీ లవ్లా కాదురా, మనోడు కావ్య ఎప్పుడో పడిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం, పరిచయం చేయొచ్చు కదా. తొందరలో చేస్తానులే. సరేరా, బాయ్, కాలేజ్కి వెళ్తా. ఓకే బాయ్. వెళ్ళిపోతున్నారా? నాకు టైం అవుతుందిరా, నేను కూడా వెళ్తా. ఓకేనా, బాయ్. గాంధీ గారి కూతురులా మనం ఎందుకు అక్కడ, మనం వెళ్ళిపోదాం.
మధు, మనం ఎప్పుడు అటువైపు వెళ్తాం కదా, సడన్ గా ఇటువైపు ఎందుకు తీసుకొచ్చావు? నీకు తెలీదా? అంటే తను నీ గురించి ఉన్నాడని తెలుసు, మరెందుకు అతను నీ వెంట పడిన ఇన్ని రోజుల్లో ఏ రోజు కూడా అతని వైపు కన్నెత్తి కూడా చూడవు, అతని గురించి ఏ రోజు మాట్లాడవు? ఇప్పటి వరకు ఎంతో మంది అబ్బాయిలు నా వెంట పడ్డారు. ఇప్పటికీ నేను ఎవరిని సరిగా చూడలేదు. దీని వెనుక పడటం వల్ల టైం వేస్ట్ అవుతుందని చాలా మంది డ్రాప్ అయిపోయారు. చివరికి ఇతను మిగిలాడు. నువ్వు చెప్పేది వింటుంటే చివరికి ఇతడు కూడా డ్రాప్ అయిపోతాడు. మధు, నీకు ఎప్పుడైనా లవ్ చేయాలని అనిపించదా? మనం 10 రోజులు ఏ వస్తువునైనా ఉంచుకుంటే దాని మీద మనం ఇష్టాన్ని, ప్రేమని పెంచుకుంటాం. అలాంటిది మనల్ని కన్న తల్లిదండ్రులు మన మీద ఎంత ప్రేమను పెంచుకుని ఉంటారు. వాళ్లకు తలవంపులు తీసుకురావడం నాకు ఇష్టం లేదు. నా దృష్టిలో ప్రేమ అంటే సహనం, త్యాగం, పట్టుదల ఉండాలి. అలాంటి వ్యక్తి నాకు దొరికితే నేను కూడా అతన్ని ప్రేమిస్తాను. నువ్వు కోరే లక్షణాలు కావాలంటే మనమే కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకోవాలేమో. అలాంటి అబ్బాయి నాకు దొరకపోతే అమ్మా నాన్న చూసిన అబ్బాయినే ప్రేమిస్తాను. ఏ కావ్య, నువ్వు అతన్ని లవ్ చేస్తున్నావా? నీకెందుకు వచ్చింది ఆ డౌట్? అతను నిన్ను చూస్తే నువ్వు అతన్ని చూస్తావు, అతను నిన్ను చూసి నవ్వుతే నువ్వు అతన్ని చూసి నవ్వుతావు. మరి దీన్ని లవ్ అనరా? తను నన్ను చూశాడు కనుక నేను చూశాను, మన వైపు చూసి నవ్వాడు కనుక నేను నవ్వాను. దీన్నే లవ్ అంటే ఎలా? ఏమోనే, ప్రాబ్లం అవుతుందేమో. అతను నాకు ప్రపోజల్ చేయని, అప్పుడు ఆలోచిద్దాం. ఇంతకీ అతనంటే ఇష్టం ఉందా లేదా? నాకు అతనే కాదు, ఎవ్వరన్నా ఇష్టం లేదు. ఐ లవ్ యూ. నువ్వంటే చాలా ఇష్టం. కావ్య, కావ్య. తప్పుకోండి, మీరంటే నాకు ఇష్టం లేదు. ఇంకెప్పుడు నా ముందుకి రావద్దు. ఏయ్, జోక్ చేస్తున్నావా? జోక్ చేసి అంత వచ్చాను, ఏముంది మన మధ్య? ప్లీజ్, ఏడిపించింది చాలు. నిజంగానే అంటే మీకు ఇష్టం లేదా? మీరు ఎన్నిసార్లు అడిగినా నేను అదే చెప్తాను. మీరు లవ్ చేయనప్పుడు నా వైపు ఎందుకు చూడాలి? నన్ను చూసి ఎందుకు నవ్వాలి? మీరు నవ్వారు కనుక నేను నవ్వాను, మీరు చూశారు కనుక నేను చూశాను, అంతే. అంతకు మించి నాలో ఎటువంటి ఫీలింగ్ లేదు. ఎలాంటి ఫీలింగ్ లేనప్పుడు నేను చూస్తే ఎందుకు చూస్తారు? నేను నవ్వితే మళ్ళీ ఎందుకు నవ్వారు మీరు? అటు చూడండి, అమ్మాయి కూడా మిమ్మల్ని చూస్తూ నవ్వుతుంది. ఆమె కూడా మిమ్మల్ని లవ్ చేస్తుందేమో. వెళ్ళండి. ఏరా నడిచొస్తున్నావు, బైక్ ఏమైంది? మాట్లాడవేంట్రా? రే నువ్వేం చెప్పరా, ఏమైంది? అందుకే రా ఈ అమ్మాయిని నమ్మకూడదు. వాళ్ళు చూసే చూపులకి చెప్పే మాటలకి అస్సలు సంబంధం ఉండదు. నిన్నే మోసం చేస్తుందా? నన్ను మోసమే కాదు, అందరిలో బక్రాన్ చేసింది. నన్ను ఇంతగా అవమానించిన దాన్ని అంత తేలిగా వదిలిపెట్టాను. నువ్వేం చేయాలనుకున్నావో చెయ్యి, నీ వెనక మేముంటాం.
కిరణ్ చేసిన తప్పుడు పని వలన కాలనీలో తిరగాలంటేనే సిగ్గుగా ఉంది. అలా ఆలోచిస్తూ ఉంటే నేను డ్రాప్ అయిపోయానని మధు అనుకుంటుంది. ఏదేమైనా నేను లవ్ చేస్తున్నాను మధుకు తెలియజేస్తాను. మధు మీతో 2 నిమిషాలు మాట్లాడాలి. ప్లీజ్ చెప్పేది వినండి. ఏదో మాట్లాడాలని మౌనంగా ఉన్నారెందుకు? ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు మధు. నేను చాలా సిన్సియర్గా లవ్ చేస్తున్నాను. ఈ విషయం మీతో చెప్పాలని డే నుండి అనుకుంటున్నాను, కానీ మీరేమంటారో అని చెప్పలేకపోయాను. ఇప్పుడు కూడా చెప్పలేకపోతే ఎప్పటికీ చెప్పలేనని నన్ను భయం వెంటాడింది. అయితే మీరు నన్ను సిన్సియర్గా లవ్ చేస్తున్నారనమాట. మీ ప్రేమ కోసం ఏమైనా చేస్తాం మధు. సరే, నా కోసం మీరేం చేయనవసరం లేదు, కానీ ఇప్పుడు మీరేం చేస్తున్నారు? ప్రజెంట్ మిమ్మల్ని లవ్ చేస్తున్నాను. ఆ విషయం నాకు తెలుసు, ఎప్పటి నుండో లవ్ చేస్తున్నారని. మీ స్టడీ? డిగ్రీ ఫైనల్ ఇయర్. మీ స్టడీ పూర్తి చేసి మీరేం సాధించాలనుకుంటున్నారో అది సాధించండి. అప్పుడు చెప్పండి మీ ప్రేమను. చాలా థ్యాంక్స్ మధు. నేను చేసే ప్రతిదీ నీ గురించే చేస్తాను. నా లైఫ్లో నేను సాధించాల్సింది సాధించి వస్తాను. బాయ్ మధు. అరే గణేష్, ఒరే కిరణ్, గణేష్ మనం అర్జెంట్గా కావ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు ఎందుకు రా, తర్వాత వెళ్దాం. లేదు, ఇప్పుడు వెళ్ళాలి. వద్దురా. నేను చేసిన తప్పుకి పోలీసులు నన్ను చావగొట్టారు. ఆ గాయాలని 1-2 నెలలలోపు తగ్గిపోయాయి. కోర్టు 5 సంవత్సరాలు జైలు శిక్ష వేసింది. అది ఈ రోజుతో పూర్తయిపోయింది. కానీ నేను వేసిన శిక్ష తనకు జీవితాంతం ఉంటుంది. నేను జైల్లో ఉన్నప్పుడు తన గురించి ఆలోచించేవాడిని. నేను ఎంత పెద్ద తప్పు చేశానా అని సిగ్గుపడేవాడిని. కావ్యాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ప్లీజ్ రా, తీసుకెళ్ళరా. ప్లీజ్ రా, తీసుకెళ్ళరా. ప్లీజ్ ప్లీజ్ రా, తీసుకెళ్ళు. కిరణ్, నువ్వు చాలా మారిపోయావురా. ఎవరైనా తప్పు చేస్తే ఆ తప్పును మాయ చేయడానికి ఏమేం చేస్తారు, కానీ నువ్వు అలా కాదు. జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా కావ్యాన్ని పెళ్లి చేసుకుంటున్నావు చూడు, గ్రేట్ రా. అభినందిస్తున్నాను నేను. పద, ఇప్పుడే వెళ్ళి మాట్లాడతాను.